అలా ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. ఫస్ట్ లిరిక్స్తో ఇలా ఉంటుంది చూసుకోండి. ఒక ఎఫెక్ట్ ఉంటుంది, సింగిల్ ఎఫెక్ట్. ఓకే, కొంచెం మనకు మొత్తం లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. ఇలా ఇది ఎండ్ వరకు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ టెక్స్ట్కి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్కి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2 ఫాంట్స్ ఇస్తాను. 2 ఫాంట్స్ని ఇలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ లాస్ట్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఇలా ఫాంట్ పైన క్లిక్ చేసి ఫాంట్ అనేది చేంజ్ చేసుకోండి. లేదు మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫాంట్ చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2.24 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకుని ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పైన కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ టైం అని ఆఫ్ చేసుకొని కింద ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి లిరిక్స్ అనేది టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా ఫాంట్ ఇలా యాడ్ అవుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ తీసుకోండి. ఇక్కడ పైన ప్లస్ సెకండ్ తీసి ఇక్కడ పేస్ట్ కొట్టేసేయండి. ఫోటోని కొద్దిగా మీడియాలో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ తీసుకోండి. పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఫోటో అనేది మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, నేను పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీ మనం పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.